నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. మన ఒంట్లోని కణకణానికి అణువణువుకు ప్రాణవాయువును సరఫరా చేసే ఊపిరితిత్తులకు క్యాన్సర్ అనే చెద సోకినప్పుడు మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఊపిరితిత్తుల్ని కబళించి మన ప్రాణాలకు ఎసరు పెట్టే ప్రమాదకర విపత్తు లంగ్ క్యాన్సర్ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. శ్వాస మనకు ప్రాణాధారం. శ్వాసే లేకపోతే మనకు జీవం లేదు. శ్వాస లేకుండా ఊపిరి తీయకుండా కొన్ని నిమిషాలు కూడా మనం ఉండలేం. ప్రాణవాయువు అందడం ఆలస్యం అవుతున్న కొద్దీ ఉక్కిరి బిక్కిరైపోతాం. అందుకే ఊపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. అయితే ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులకు ఇవాళ లంగ్ క్యాన్సర్ రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఊపిరితిత్తుల్ని మెల్లమెల్లగా కబళిస్తూ చివరికి మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతోంది. ప్రత్యేకించి పురుషులకు లంగ్ క్యాన్సర్ అనేది శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో లంగ్ క్యాన్సర్కు అసలు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 1,90,00,000 కొత్త క్యాన్సర్లు గుర్తిస్తుంటే వాటిల్లో 22,50,000 క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్లు. అంటే లంగ్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన క్యాన్సర్ అన్నమాట. మన భారతదేశంలో పురుషుల్లో లంగ్ క్యాన్సర్ అనేది రెండో సర్వసాధారణమైన క్యాన్సర్ అన్నమాట. ఇవాల్టి రోజున భారతదేశంలో ఉన్న లంగ్ క్యాన్సర్స్ 80% స్మోకింగ్ వల్లనే వస్తున్నాయండి. సిగరెట్ స్మోకింగ్, టొబాకో కన్జంప్షన్ వల్ల ఈ క్యాన్సర్లు చూస్తున్నాం మనం. ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనం చూస్తే 50 సంవత్సరాల కింద వెస్ట్లో స్మోకింగ్ అనేది చాలా కామన్ హ్యాబిట్. ఇవాల్టి రోజున వెస్ట్లో కూడా స్మోకింగ్ రేట్స్ బాగా తగ్గిపోవటం, అంటే స్మోకింగ్ సెసేషన్ ప్రోగ్రామ్స్ చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ స్మోకింగ్ రేట్స్ తగ్గాయి. భారతదేశంలో ఇప్పుడు స్మోకింగ్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లంగ్ క్యాన్సర్స్ అనేవి పెరగటం చూస్తాం. ఎందుకంటే స్మోకింగ్ అన్నది చాలామంది గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఒక 30 ఏళ్ళ తర్వాత వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడి నుంచి మనకు ఆ నెంబర్స్ కనిపించడం చూడగలుగుతాం. ఇది కాకుండా మిగతా సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి లంగ్ క్యాన్సర్కి అంటే ఎయిర్ పొల్యూషన్ అండి. అంటే గ్లోబల్ ట్రెండ్స్ చూస్తుంటే 63% స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్స్ జరుగుతుంటే 14% ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం మనం. ఎయిర్ పొల్యూషన్ అన్నది మనం PM 2.5 అన్న ఒక మెట్రిక్ మీద మనం చూస్తామండి. PM 2.5 అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే సన్న పదార్థాలు 2.5 మైక్రోమీటర్స్ కన్నా చిన్న పదార్థాల వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఇది సూట్ అని, అంటే పొగ అయిపోయిన తర్వాత వచ్చే చిన్న నల్ల పదార్థం సూట్. ఇవి కాకుండా నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ లాంటి కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో పనిచేయటం, కానీ ఇంట్లో బయోఫ్యూయల్ అనమాట, అంటే కట్టెపొయ్యిలో మనం వంట చేయటం, కానీ క్లోజ్డ్ రూమ్స్లో మనం వంట చేయటం, అంటే వెంటిలేషన్ సరిగ్గా లేని రూమ్స్లో వంట చేయటం, కానీ ఈ కారణాల వల్ల కూడా లంగ్ క్యాన్సర్ నిర్ధారించవచ్చు. లంగ్ క్యాన్సర్లో సిమ్టమ్స్ అంటూ రావడం మొదలైతే దాని అర్థం ఎక్కువ శాతం 80% పేషెంట్స్లో ఇది 3వ స్టేజో 4వ స్టేజ్కో చేరినట్టు. అసలు ఎందుకు అవుతుంది, సిమ్టమ్స్ రావడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది అనుకుని మనం ఆలోచిస్తే, లంగ్స్ అన్నవి చాలా ఎక్స్పాన్సైల్ ఆర్గన్స్ అండి. ఇవి చాలా పెద్ద ఆర్గన్స్ బాడీలో. దీంట్లో 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కంతెన్ మొదలైతే మనం గుర్తించలేం. దీనివల్ల సిమ్టమ్స్ రావడం జరగదన్నమాట. లంగ్ క్యాన్సర్లో సిమ్టమ్స్ అన్నవి ప్రిడామినెంట్గా ఆ గెడ్డ సైజ్ బాగా పెరిగి అది పక్కనున్న అవయవాల మీద ప్రెషర్ పెట్టడం వల్ల దగ్గు రావటం, కళ్ళలో రక్తం పడటం, దాంతోపాటు వాయిస్ చేంజ్ అవ్వటం, దీంతోపాటు క్యాన్సర్ వేరే అవయవాలకు స్ప్రెడ్ అవ్వటం, అంటే మెదడుకి స్ప్రెడ్ అయితే తలనొప్పి వాంతులు రావటము, లివర్ స్ప్రెడ్ అయితే జాండిస్ రావటము, ఎముకలు వెన్నుపూసకి స్ప్రెడ్ అయితే నడుము నొప్పి, బోన్ పెయిన్స్ రావటం చూస్తామన్నమాట. సిమ్టమాటిక్ లంగ్ క్యాన్సర్స్ అన్న సిచ్యువేషన్ వస్తే మాత్రం 80 నుంచి 90% వరకు వీళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ఆల్రెడీ ఉన్నట్టండి. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడడం వల్లే లంగ్ క్యాన్సర్ వస్తుందని నమ్ముతారు మనలో చాలామంది. నిజానికి పొగ అలవాటు లేకపోయినా ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్కు పొగాకు మొదలుకొని వాతావరణ కాలుష్యం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ లక్షణాలను మనలో చాలామంది అంత త్వరగా గుర్తించలేకపోతూ ఉంటారు. టీబీ లక్షణాలు, లంగ్ క్యాన్సర్ లక్షణాలు దాదాపుగా ఒకే రకంగా ఉండడంతో చాలామంది క్యాన్సర్ను టీబీగా పొరబడుతూ ఉంటారు. దీంతో చాలామందిలో లంగ్ క్యాన్సర్ ముదిరిపోయాకే బయటపడుతోంది. లంగ్ క్యాన్సర్ మరణాలు మన దగ్గర ఎక్కువగా ఉండడానికి ఇది ఒక కారణమే అంటారు నిపుణులు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు 7% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులే ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఒక 10 సంవత్సరాల కిందట లంగ్ క్యాన్సర్ అన్న డయాగ్నోసిస్
అంటే పేషెంట్ దగ్గర ఇంకొక 6 నెలలు ఉన్నాయి అనే ఆలోచనతో ఉండేవాళ్ళు, పేషెంట్స్కి ఇంకెక్కువ లైఫ్ లేదు అనేది. కానీ 2013, 2016 డేటా, యుఎస్ డేటా ప్రకారం ప్రతి సంవత్సరం లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతున్న సంఖ్య 6% తగ్గుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక 6% తక్కువ మంది లంగ్ క్యాన్సర్ బారిన పడి చనిపోవటం తక్కువ అవుతూ వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇది అంటే ప్రివెన్షన్ అండి. స్మోకింగ్ సెసేషన్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత స్మోకింగ్ తగ్గించిన లంగ్ క్యాన్సర్ బారిన పడి చనిపోవడం తగ్గుతుందండి. ఇది కాకుండా మేజర్గా సైంటిఫిక్ రీసెర్చ్ అండి, గత 10 ఏళ్ళు జరిగిన సైంటిఫిక్ రీసెర్చ్ అపారంగా దీనికి హెల్ప్ చేసింది. లంగ్ క్యాన్సర్ కనుక ఒక పేషెంట్ వాళ్ళ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫిజిషియన్ లంగ్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేస్తే ప్రథమంగా ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేస్తారనమాట. ఊపిరితిత్తుల్లో ఇది అసలు ఏ భాగంలో ఉంది అన్నది మనం గుర్తించడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడి నుంచి ఒక సూది పరీక్ష చేయటం కానీ, బ్రాంకోస్కోపీ అంటే విండ్ పైప్ ద్వారా ఒక ట్యూబ్ పంపించి ఒక కంటి నుంచి ఒక ముక్క తీసి పరీక్ష చేస్తాం. దీన్ని బయాప్సీ అంటాం అనమాట. ఈ బయాప్సీలో ఇది ఏ రకమైన లంగ్ క్యాన్సర్, ఎక్కడ మొదలైంది అన్న వివరాలు మనం తెలుసుకుని దాని తర్వాత మూల పరీక్ష చేస్తాం అనమాట. అంటే మ్యుటేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్న టెస్ట్ చేస్తాం. దీన్ని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటాం. దీనివల్ల కణం తత్వం ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎందుకు పరివర్తన చెందింది అన్న వివరాలు మనకి సంపూర్ణంగా తెలుస్తాయి. దీని తర్వాత అసలు ఎంత ఉంది బాడీలో అన్నది మనం తెలుసుకోవాలి. దీనికోసం 2 స్కాన్స్ చేస్తామండి. ఒకటి పెట్ సిటీ స్కాన్ అంటాం అనమాట. అంటే బాడీలో ఎక్కడికి పాకింది ఈ రోగం అనేది మనకి పెట్ సిటీ స్కాన్ వల్ల తెలుస్తుంది. రెండోది ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ద బ్రెయిన్. ఎందుకో ఎంఆర్ఐ చేస్తామంటే పెట్ సిటీలో బ్రెయిన్కి ఏమైనా డిసీజ్ పాకితే మనకి తెలియదండి. దానికోసం ఎంఆర్ఐ అన్నది చాలా సెన్సిటివ్. అంటే 0.5 సెంటీమీటర్ ఉన్న లీజన్ కూడా ఎంఆర్ఐలో మనకి బయటపడుతుంది. సో ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తాము, పెట్ సిటీ స్కాన్ చేస్తాము. దాని తర్వాత పేషెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అంటే బాడీలో రక్తం ఎంత ఉంది, దాని తర్వాత లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, గుండె సంబంధించి ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది మనం తెలుసుకొని దాని తర్వాత లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడే ముందు లంగ్ క్యాన్సర్ స్టేజెస్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. మొదటి స్టేజ్ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల్లోనే లీజన్ ఉండటం అండి. అంటే 3 సెంటీమీటర్ల కన్నా చిన్న కంతే ఊపిరితిత్తుల్లో ఉంటే అది మొదటి స్టేజ్ అండి. ఊపిరితిత్తులు బయట లింఫ్ నోడ్స్ అన్న ఆర్గన్స్ ఉంటాయి. అది ఊపిరితిత్తులు పక్కనే ఉంటే అది 2వ స్టేజ్ అవుతుంది. రెండు ఊపిరితిత్తుల మధ్యకు పాకితే అది 3వ స్టేజ్ అవ్వటం చూస్తామన్నమాట. దీంతోపాటు లోకల్గా ఉన్న అంటే ఊపిరితిత్తుల్లో కూడా ఊపిరితిత్తుల పైన ఉన్న పొరకు కానీ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వటం, కానీ ఊపిరితిత్తులు మధ్య భాగానికి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వటం, నరాల్ని ఎంకేజ్ చేయడం వల్ల 3వ స్టేజ్ లంగ్ క్యాన్సర్గా దీన్ని పరిగణిస్తాం. 4వ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులు బయటకు రావటము, లివర్కి స్ప్రెడ్ అవ్వటం, బోన్కి స్ప్రెడ్ అవ్వటం, బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వటం చూస్తూ ఉంటాం అనమాట. దీన్ని 4వ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అంటాం. మొదటి స్టేజ్లో పేషెంట్కి మనం చూడాల్సింది సర్జరీకి వీలవుతుందా లేదా. సర్జరీ కూడా ఇవాళ రోజున కొత్త టెక్నిక్స్ వచ్చాయండి. వాట్స్ టెక్నిక్ అంటాం. ఏదైతే ర్యాప్రోస్కోపీ వేసి కడుపులో మనం ట్యూమర్ని తీస్తామో అలాగే ఊపిరితిత్తుల్లో వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీస్ అని చెప్పేసి ఒక చిన్న 3 సెంటీమీటర్ల ఇన్సిషన్తో లంగ్లో ఉన్న ట్యూమర్ని మొత్తాన్ని తీసే అవకాశాలు మనకు ఉన్నాయి ఇవాళ రోజున. సో మొదటి స్టేజ్ కానీ 2వ స్టేజ్లో కానీ ట్యూమర్ ఉంటే మనం సర్జరీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమంది పేషెంట్ సిగరెట్ తాగడం వల్ల కానీ వయసు రీత్యా కానీ సర్జరీకి సూటబుల్గా లేని పేషెంట్స్లో అడ్వాన్స్డ్ రేడియోథెరపీ టెక్నిక్స్, వీటిని ఏమంటామంటే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ టెక్నిక్స్ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే పేషెంట్కి ఏ సర్జరీ చేయకుండానే మనం లీజన్ని రేడియోథెరపీతో పూర్తిగా అబ్లేట్ చేయడానికి వీలవుతుంది. అంటే పూర్తిగా కాల్ చేయడానికి వీలవుతుంది మనకి బాడీలో ఉండి. 3వ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా కీమోథెరపీ, రేడియోథెరపీ రెండింటితో ట్యూమర్ని తగ్గించి దాని తర్వాత 1 సంవత్సరం పాటు బాడీ ఇమ్యూనిటీ పెంచే ట్రీట్మెంట్, వీటిని ఇమ్యూనోథెరపీస్ అంటాం అనమాట. అది ఇవ్వటం వల్ల 100లో 50% మంది 5 సంవత్సరాల పై వరకు తిరిగి రోగం రాకుండా హెల్దీగా ఉండటం చూస్తున్నాం. 4వ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా మనం చూసుకోవాల్సిన అసలు ఏ రకమైన లంగ్ క్యాన్సర్ ఇది అన్నది తెలుసుకుంటాం కదా. మొదటి బయాప్సీలో స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కానీ స్క్వామస్ సెల్ లంగ్ క్యాన్సర్ కానీ మ్యూటేషన్స్ లేని లంగ్ క్యాన్సర్లో కానీ ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ వాడతాము. ఇన్ కేస్ పేషెంట్స్కి కానీ మనం చేసిన టెస్ట్లో మ్యూటేషన్స్ అనేది బయటపడితే టార్గెటెడ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అన్ని గత 10 సంవత్సరాల్లో లంగ్ క్యాన్సర్ రీసెర్చ్ అన్నది మనకి చాలా మంచి ఫలితాలు ఇచ్చేయండి. మొట్టమొదటిగా టార్గెటెడ్ థెరపీ అన్న ట్రీట్మెంట్ అన్నది లంగ్ క్యాన్సర్ సర్వైవర్షిప్ పెంచిందండి. పేషెంట్లు ఇవాళ రోజున ఈ టార్గెటెడ్ థెరపీ అన్నది ఉండటం వల్ల పేషెంట్స్ రోజు ఇంట్లో ఉండి ఒక టాబ్లెట్ తీసుకున్న డిసీజ్ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా 2016వ సంవత్సరంలో ఇమ్యూనోథెరపీ అన్న ట్రీట్మెంట్ లంగ్ క్యాన్సర్లో వాడటం మొదలుపెట్టారు. ఇమ్యూనోథెరపీ బాడీ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్తో పోరాడే శక్తిని బాడీకి ఇస్తుంది తిరిగి. దీనివల్ల ఏమవుతుందంటే 100లో
ఒక 20% పేషెంట్స్ పూర్తిగా క్యాన్సర్ని జయించే అవకాశాలు ఉంటాయి మనకి. లంగ్ క్యాన్సర్తో ఉన్న పెద్ద చిక్కు ఏమిటంటే చాలా మందిలో ఇది పూర్తిగా ముదిరిపోయాకే బయటపడుతోంది. దీంతో చివరి దశలో క్యాన్సర్కు చికిత్స చేయడం కష్టంగా మారుతోంది. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను తొలి దశలోనే గుర్తించినట్లయితే లంగ్ క్యాన్సర్ను చాలా వరకు నయం చేసుకోవచ్చు. ఒకప్పటితో పోలిస్తే లంగ్ క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో ఇవాళ కీమోథెరపీ, రేడియేషన్ మొదలుకొని సర్జరీ వరకు చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను త్వరగా పసిగట్టి అంతే త్వరగా చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు. లంగ్ క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉపయుక్తంగా ఉంటాయి. కోవిడ్లో లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మేము చూస్తున్న చేంజెస్ ఏంటి అన్నది, టార్గెటెడ్ థెరపీస్ మీద ఉన్న పేషెంట్కి కోవిడ్తో సంబంధం లేకుండా ఇంటి దగ్గరే వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకునే అవకాశం కుదురుతుందన్నమాట. వీళ్ళకి టెలికన్సల్టేషన్ చేసి ట్యాబ్లెట్స్ మీద వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవి మానిటర్ చేస్తాం జరుగుతుందన్నమాట. కోవిడ్ వల్ల లంగ్ క్యాన్సర్ ప్రభావం ఏంటి అంటే ఇది ఒక గమ్మత్తమైన విషయం అండి. ఏమైందంటే నాన్ స్మోకర్స్లో మేము చాలామందికి లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో కోవిడ్ ఇంటెన్సిటీ కోసం కానివ్వండి, సర్జరీ వేరే సర్జరీస్ చేసే ముందు కానీ స్క్రీనింగ్ లాగా సిటీ స్కాన్ చేయడం అన్నది చూస్తున్నాం ఇవాళ రోజున చాలామంది. సో ఈ సిటీ స్కాన్ చేయడం వల్ల ఏమైందంటే చాలా వరకు అసలు ఏ సిమ్టమ్స్ లేని పేషెంట్స్ కూడా లంగ్ నాడ్యూల్స్తో బయటపడ్డారు. వీళ్ళలో సుమారు ఒక 10 మంది పేషెంట్స్ని మేము ఎర్లీగా డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ సక్సెస్ఫుల్గా సర్జరీ చేసాం. వీళ్ళందరూ అదృష్టశాత్తు బాగా రికవర్ అయ్యారు. సో కోవిడ్ రాకపోయి ఉంటే వీళ్ళందరూ అడ్వాన్స్ స్టేజ్లో బయటపడేవాళ్ళు. వీళ్ళకి డిసీజ్ లంగ్ క్యాన్సర్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో బయటపడేది. సుమారు ఒక 10 మంది పేషెంట్స్కి ఎర్లీగా మేము కోవిడ్లో సిటీ స్కాన్ చేయడం వల్ల రకరకాల హాస్పిటల్లో సిటీ స్కాన్ చేసుకుని ఆ రిపోర్ట్స్ పట్టుకుని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి వీళ్ళకి సర్జరీ చేయడం జరిగిందనమాట. అసలు అన్నిటికన్నా ముందు ఏంటంటే అసలు లంగ్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ప్రథమంగా స్మోకింగ్ ఆపేయడం అండి. మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా స్మోక్ చేస్తుంటే అన్నిటికన్నా ముందు స్మోకింగ్ ఆపేయటం చాలా 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 అవసరం. స్మోకింగ్ 80% లంగ్ క్యాన్సర్కి కారణం మన దేశంలో. స్మోకింగ్ కనుక మనం ఆపేస్తే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది డ్రాస్టిక్గా తగ్గే అవకాశాలు ఉన్నాయి మనకి. సో ప్రథమంగా స్మోకింగ్ ఆపేయటం చాలా అవసరం. ఇంకోటి కట్టెపొయ్యిలు అలాంటివి వాడడం తగ్గించుకొని గ్యాస్ స్టవ్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది తెలియకుండా లాంగ్ టర్మ్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణం ఇవి ఆపేయటం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది మనందరం పొల్యూషన్ తగ్గించడానికి మన వంతు సాయం మనం చేయాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి లార్జ్ స్కేల్లో తగ్గించడానికి. ఇండివిజువల్ లెవెల్లో మనం చేయాల్సింది ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ మించింది ఏమీ లేదండి. హెల్దీగా లైఫ్ స్టైల్ ఉంటే చాలా రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రథమంగా లంగ్ క్యాన్సర్కి సంబంధించినంత వరకు క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటి వెజిటేబుల్స్ వాడటం వల్ల లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ ప్రకారం అన్నిటికంటే ఫుడ్ హ్యాబిట్స్ దేనివల్ల అయితే లంగ్ క్యాన్సర్ తగ్గుతుందో దాంట్లో ఎస్టాబ్లిష్డ్ సైన్స్ ప్రకారం క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటి లెట్యూస్ ఇలాంటి ఫుడ్ తినటం వల్ల లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గడం మనం చూస్తున్నాం. హై రిస్క్ ఉన్న పేషెంట్స్ 50 నుంచి 80 సంవత్సరాల లోపల పేషెంట్స్ సంవత్సరానికి ఒకసారి లేదంటే కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ చేసుకుంటాం వల్ల ఈ నాడ్యూల్స్ అనేది మనం గుర్తించగలుగుతాం. మొదటి స్టేజ్లోనే మనం ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. మొదటి స్టేజ్లో కానీ లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే 90% సక్సెస్ రేట్స్ చూస్తున్నామండి మనం. ఊపిరితిత్తుల క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం కష్టం. దీనికి నివారణ ఒక్కటే మార్గం. క్యాన్సర్కు దారితీసే పొగాకు జోలికి వెళ్ళకపోవడం అన్నింటికన్నా శ్రేయస్కరం. ఒకవేళ పొగ తాగడం, పొగాకు నమలడం అలవాటుంటే వెంటనే మానేయండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం పరిమితం చేసుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధిక బరువు, ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. 55 ఏళ్లు పైబడి 20 ఏళ్లకు పైగా పొగ తాగే అలవాటున్నవారు కనీసం ఏడాదికి ఒకసారైనా సిటీ స్కాన్ పరీక్ష చేయించుకోవడం మేలు. దగ్గు ఎంతకీ తగ్గనప్పుడు, కఫంలో రక్తం పడుతున్నప్పుడు, తరచూ జ్వరం వచ్చిపోతున్నప్పుడు, బరువు తగ్గిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి లంగ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ కణితుల్ని మనం తొలి దశల్లోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ని చాలా వరకు జయించవచ్చు. మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే
పొగాకు ఉత్పత్తులకు, కాలుష్య కాసారాలకు దూరంగా మసులుకోవడం ఒక్కటే పరిష్కారం. వీడని దగ్గు, ఆయాసం, కఫంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్ని చేయించుకోవాలి. తొలి దశలో పసిగడితే లంగ్ క్యాన్సర్ను మనం చాలా వరకు జయించవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.